వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మహబూబ్ నగర్ జిల్లాకి చెందినటువంటి మహబూబ్ నగర్ రూరల్ మండలం మాచానిపల్లి గ్రామానికి చెందినటువంటి గిరిజన బిడ్డ సరస్వతి, సాక్షాత్తు సరస్వతిని పురుడి పుచ్చుకున్నటువంటి సరస్వతి మాతను పునికి పుచ్చుకున్నటువంటి ఈ గిరిజన బిడ్డ చదువుతూనే 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్లో కూడా అత్యున్నతమైనటువంటి ఫలితాలు సాధించిన తర్వాత నీట్ ఎగ్జామ్స్ రాసి నీట్లో కూడా అత్యుత్తమమైనటువంటి ర్యాంకును సంపాదించి ఈరోజు ఆర్థిక కష్టాల్లో వెనుకబడిపోయింది. తనకు చదివే లక్ష్యము, చదువుతో పాటుగా సమాజానికి సేవ చేయాలి, తన లక్ష్యం అంటూ ఉంటే ఈ చదువుతోనే సాధించాలి, చదువుతో పాటుగా డాక్టర్ కావాలనేటువంటి సంకల్పంతో ఈ డాక్టర్ కోర్సు పూర్తి చేసి నేను డాక్టర్ అయ్యి సమాజానికి సేవ చేయాలి, నా గ్రామానికి సేవ చేయాలనేటువంటి సంకల్పంతో నీట్లో ర్యాంకు సాధించి ఈరోజు డాక్టర్ కోర్సుకి సెలెక్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే తను పడుతున్నటువంటి కష్టాలు చూసి నాకు స్పందన రావాలని చెప్పేసి నా కష్టాన్ని చదువుకి, డాక్టర్కి డబ్బు అడ్డంకం కావద్దని చెప్పేసి అంటున్నటువంటి కడావత్ రాజేశ్వరి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఆమెకు ఉన్నటువంటి లక్ష్యం ఏంటి, సమాజానికి ఎలా సేవ చేయబోతుంది తన చదువు ద్వారా, ప్రస్తుతం ఆమెతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. మొదటగా కంగ్రాచులేషన్స్, నీట్లో మంచి ర్యాంక్ సాధించారు, 10th మంచి ర్యాంక్ సాధించారు, ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్ సాధించారు, డాక్టర్ కావాలనేటువంటి సంకల్పం వచ్చింది. అసలు మీ యొక్క కుటుంబం నేపథ్యం ఏంటి, అమ్మ నాన్న ఏం చేస్తుంటారు, పూర్తి వివరాలు ఏంటి? నా పేరు రాజేశ్వరి. నేను 10th వరకు ట్రైబల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్లో కూడా నాకు ఎవరు సజెషన్స్ అని ఏమి ఇవ్వలేరు. దానివల్ల నాకు నీట్ కోచింగ్ అని, దీనికి ఇంత అంటే లాంగ్ టర్మ్స్ ఉంటాయని కూడా నాకు ఇంటర్లో వచ్చేంత వరకు తెలియదు. దానివల్ల నేను మోడల్ జూనియర్ కళాశాల గుండుమల్లో చదవడం జరిగింది. అక్కడ నా వంతు నేను ఐపీ ప్రిపరేషన్కే కొంచెం చదివాను. దాన్ని బట్టి అక్కడ ఉన్న మా గురువులు నా చదువును చూసి నువ్వు నీట్ క్రాక్ చేయగలవు కాబట్టి నువ్వు లాంగ్ టర్మ్ చేసి చూడు అని వాళ్ళు కూడా నా వెంట మోటివేట్ చేసి నన్ను నీట్ గురించి అవగాహన ఇచ్చారు. దాని తర్వాత నేను లాంగ్ టర్మ్ కోసం వేరే కోచింగ్లో అడిగాను. అంటే అక్కడ ఫీజు బట్టి నేను చదవలేకపోతాను, మళ్ళీ నాకు బేసిక్స్ లేవు, అక్కడ వెళ్ళినా నాకు అంత అర్థం కాదని వాగ్దేవి కళాశాలలో అంతా మొత్తం ఎక్కువ స్టూడెంట్స్ లేకున్నా మంచిగా చదువు ఇప్పిస్తారని మళ్ళీ వెంకటరెడ్డి సార్ కూడా కాలేజ్ ఫీ ఏం తీసుకోకుండా నా హాస్టల్ ఫీ అంతా దామోదర్ రెడ్డి సార్, దిలీప్ సార్, శ్రీదేవి మ్యామ్ చూసుకొని నన్ను లాంగ్ టర్మ్ చేయించారు. దానివల్ల నా వంతు నేను కష్టపడి సీట్ సంపాదించాను. ఇప్పుడు నాకంటూ నేను అనుకుంటున్నది ఏంటంటే, నాకు ఇప్పుడు మీ అందరి సాయంతో నేను డాక్టర్ అయితే నాలాంటి ఎంతోమందికి నేను సాయం చేయాలి, అందరికీ మంచి వైద్యం ఇప్పియాలి, మంచి డాక్టర్ అవ్వాలని నా కోరిక. అంటే ప్రధానంగా అమ్మా నాన్న ఏం చేస్తుంటారు, అమ్మ నాన్న ఏం పని చేస్తుంటారు, దీని గురించి ఏం చెప్తారు? అమ్మ నాన్న చదువుకోలేదు, వ్యవసాయమే చేస్తారు. వాళ్ళకు దీని గురించి ఏమీ అవగాహన లేదు. నేను నీట్ తీసుకుంటున్నా అని కూడా వాళ్ళకి నీట్ తీసుకొని డాక్టర్ ప్రతి ఒక్క ఏది వాళ్ళకి అవగాహన లేదు. నేను అన్ని నా వంతు నేను తెలుసుకొని ఇంతవరకు వచ్చాను. కానీ వాళ్ళు నా వెంట ఉంటారు. నేను ఇంతవరకు చదవాలన్నా వాళ్ళు నాకేం చెప్పారు, అంతా నా ఇష్టపూర్వకంగా వాళ్ళు చదివిపిస్తారు. కానీ వాళ్ళకి చదివిపియాలని కోరిక ఉన్నా వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నందుకు నేను మీ అందరికి సాయం కోరుకుంటున్నాను. ప్రధానంగా మీ ఇంట్లో అమ్మ నాన్నకి ఎంతమంది కుమారులు, ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నారు? నేను, మా తమ్ముడు, చెల్లి. తమ్ముడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ట్రైబల్ కాలేజ్లో చదువుతున్నాడు, ఐఐటి స్టడీ సెంటర్లో. చెల్లి కూడా 8th క్లాస్ పోలీస్ లైన్ స్కూల్లో చదువుతుంది. నేను ఇంటికి పెద్ద దాన్ని. అంటే డాక్టరే చదవాలి, డాక్టర్ కోర్సే చేయాలనేది ఎందుకు అనిపించింది? చిన్నప్పటి నుంచి ఎవరు అడిగినా మా నాన్న నీ కూతురు ఏం కావాలి అని అడిగితే డాక్టర్ అని చెప్తుండే. మా నాన్నకి అది చాలా ఇష్టం. అప్పటి నుంచి నాకు ఇంకా అదే మైండ్లో ఉండిపోయింది.
ఇంటర్లో కూడా నేను ఎట్లయినా చదవాలి అని అనుకున్నా, కానీ అప్పుడు నాకు ఆ పరిస్థితి లేకుండే. అనుకోకుండా నాకు లాంగ్ టర్మ్ అవకాశం వచ్చింది, దాన్ని నేను ఉపయోగించుకొని సీట్ తెచ్చుకోవడం జరిగింది. అంటే ప్రధానంగా మీరు ఏం కోరుకుంటున్నారు? మీ యొక్క చదువుకి డబ్బే అడ్డంకం ఉందా? ఇంకేమైనా ఆర్థికమైనటువంటి కాకుండా ఆ ఇబ్బందులు కాకుండా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? నాకు ఇప్పుడు చదువుకి డబ్బు ఒక్కటే కొంచెం ఆర్థికంగా ఉంది. ఇంత పైసలు అంటే ఇంత ఫీ ఉంటుంది అంతా అని నాకు కూడా తెలియదు. నేను చదువుకుంటూ వెళ్దామని అనుకున్నా, కానీ ఇట్లా సిచ్యువేషన్స్ వస్తాయని ఫేస్ చేయాలని నేను అనుకోలేదు. కానీ ఎంత అయినా దేవుడు నా వెంట ఉంటారు, మీరందరు నా వెంట ఉంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు నా వంతు నేను ఇప్పుడు చదువుకోవాలి అంటే నాకు పైసల గురించి అయినా దేని గురించి నేను టెన్షన్స్ తీసుకోకుండా చదువుకుంటేనే మంచి చదువు అందుకుంటానని నా కోరిక. మీకు సీట్ ఎక్కడొచ్చింది? అసలు ఏ కాలేజీలో వచ్చింది? దానికి ఎంత ఏం చెప్తారు? నాకు మహేశ్వర మెడికల్ కాలేజ్ పటన్ చెరువులో వచ్చింది. అక్కడ ఫీ ఫస్ట్ ఇయర్కి 1,89,500 ఉంది. మిగతా సంవత్సరంలో 1,40,000 ఉంది. మళ్ళీ హాస్టల్కి 2 లక్షలు కట్టాలంటున్నారు. దానివల్ల నేను బయట కూడా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. మీ వంతు మీరు అంటే ప్రధానంగా ఇప్పటివరకు ఎవరైనా మీకు సంప్రదించారా మీ యొక్క చదువుకి ఏమన్నా సపోర్ట్ చేయడానికి, మీ కుటుంబానికి సపోర్ట్ చేయడానికి? నాకు లాంగ్ టర్మ్లో దామోదర్ రెడ్డి సార్, దిలీప్ సార్, శ్రీదేవి మ్యామ్ వాళ్ళు చేశారు, కానీ ఇప్పుడు అంత వాళ్ళు చేయలేరు. అందుకే నేను మీ సాయంతో అడుగుతున్నాను. సో ఇది ఒక గిరిజన బిడ్డ అడుగుతున్నటువంటి ఆవేదన అనుకోవచ్చు. కానీ సరస్వతి మాతని పుణికిపుచ్చుకున్నటువంటి గిరిజన బిడ్డ తను భవిష్యత్తులో డాక్టర్ కావాలి, తన యొక్క తల్లిదండ్రుల యొక్క కోరికను చూడాలి. చిన్నప్పటి నుంచి తన కూతురు ఏమవుతుంది అనేటువంటి అడిగినప్పుడు, గ్రామస్తులు కూడా అడిగినప్పుడు దానికి తన యొక్క కూతురు డాక్టర్ అవుతుందని చెప్పేసి ఎప్పుడైతే తన తండ్రి మనసులో తన తండ్రి కోరికను నెరవేర్చాలనేటువంటి సంకల్పంతో కూడా ఈరోజు ఇంటర్మీడియట్లో, అదేవిధంగా 10th క్లాస్లో కూడా 9.2 ర్యాంక్స్ 10th క్లాస్లో ర్యాంక్ సంపాదించింది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో 962 మార్క్స్ కూడా సంపాదించి, అదేవిధంగా ఎంట్రన్స్లో కూడా అత్యుత్తమమైనటువంటి రిజల్ట్ కూడా చూపించి ఈరోజు పటాన్ చెరువులో ఉన్నటువంటి మహేశ్వరి కాలేజీలో ర్యాంక్ సంపాదించారు. కానీ మొట్టమొదటి సంవత్సరమే 1 లక్ష పైగా ఫీజులు ఉండడంతో తన యొక్క చదువుకి అడ్డం డబ్బే అనేటువంటి ఆధారం తెలుసుకొని తనను ఆర్థికంగా కూడా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా కుటుంబ నేపథ్యం కూడా చాలా చిన్న కుటుంబము, గిరిజన తాండాలకు సంబంధించినటువంటి కుటుంబము. ఇక్కడ తన యొక్క తల్లిదండ్రులు కూడా వ్యవసాయం చేసుకుంటూ, కూలీ పని చేసుకుంటూ, ఇట్లాంటి పని చేసుకున్నటువంటి తల్లిదండ్రులు కూడా చాలా చాలా చిన్న స్థాయి ఉన్నటువంటి కుటుంబం అని చెప్పేసి ఇక్కడ చెబుతున్న పరిస్థితి. అదేవిధంగా ఈ విధంగా స్థానికమైనటువంటి ప్రజాప్రతినిధులు కూడా, కుటుంబీకులు కూడా తన యొక్క వెంట ఉన్నారు, సపోర్ట్ ఉన్నారు. కానీ ఆర్థికమైనటువంటి డబ్బు ద్వారానే నేను డాక్టర్ కాలేకపోతాను, ఒకవేళ నేను ఇట్లా డాక్టర్ని అయితే ఈ సమాజానికి సేవ చేస్తాను, నాలాంటి బీద వాళ్ళకు కూడా నేను సేవ చేయడానికి ముందుంటాను అని చెప్పేసి కఠినంగా చెబుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.